హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో 4 to 5 years బేబీకి లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇది 2.5 meters బెనారసీ క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం మిడిల్లో కటింగ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ కోసం లెంత్ 25 inches అండ్ టక్స్ కోసం 4 inches ఎక్స్ట్రా తీసుకోవాలి. 25 + 4 29 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇవి 2 parts ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం. బాటమ్ పార్ట్ లైనింగ్ కోసం 2 meters తీసుకోవాలి. ఇక్కడ క్రేప్ లైనింగ్ క్లాత్ యూజ్ చేస్తున్నాను. క్రేప్ లైనింగ్ లెంత్ 25 inches మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ని కూడా 2 partsగా డివైడ్ చేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం. బాడీ పార్ట్ కోసం కాటన్ లైనింగ్ క్లాత్ని యూజ్ చేసుకోవాలి. 1/2 meter కాటన్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. బాడీ లెంత్ 9.5 inches మెజర్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ సెంటర్లో క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని 1/2 inch ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. మిడిల్లో బ్యాక్ పార్ట్కి ఈ 1/2 inch క్లాత్ని విడిచిపెట్టుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ నెక్ లెంత్ 3 inches, బ్యాక్ నెక్ లెంత్ 2 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 4 inches, నెక్ విత్ 2 inches, షోల్డర్ విత్ 2 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. షోల్డర్ దగ్గర 1/2 inch వీడియోలో చూపించినట్లుగా మెజర్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఆర్మ్ హోల్ 4.5 inches వీడియోలో చూపించినట్లుగా మెజర్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కర్వ్ కోసం ఫ్రంట్ పార్ట్కి 1 inch మెజర్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి 1.5 inch మెజర్ చేసుకోవాలి. చెస్ట్ 6 inches, వేస్ట్ 5.5 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ మెజర్మెంట్ వేస్ట్ మెజర్మెంట్ యాక్చువల్ మెజర్మెంట్కి /4 తీసుకోవాలి. ఖర్చు కోసం 1.5 inch మెజర్ చేసుకొని వీడియోలో చూపించినట్లుగా మార్క్ చేసుకోవాలి. వేస్ట్ డౌన్ పార్ట్లో సైడ్కి 0.7 inches వీడియోలో చూపించినట్లుగా మెజర్ చేసుకొని బాడీకి మిడిల్ పార్ట్ నుండి క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. నెక్ పార్ట్ దగ్గర వీడియోలో చూపించినట్లుగా కర్వ్ తీసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ క్లాత్ బోత్ సైడ్ 1/2 inches ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ పార్ట్స్ని కూడా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి.
మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకొని బ్యాక్ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా పైన పెట్టుకొని షోల్డర్ దగ్గర మిడిల్లో స్టిచ్ చేసుకోకూడదు, మిగిలిన ప్లేసెస్లో స్టిచ్ చేసుకోవాలి 2 పార్ట్స్ని. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా 2 పార్ట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని సెంటర్లో కటింగ్ చేసుకోవాలి. సెంటర్లో పోట్లీ బటన్స్ కోసం బోర్డర్ కలర్ ఆర్గంజా క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని థర్మాకోల్ బాల్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని థ్రెడ్తో నాట్ వేసుకోవాలి. ఈ విధంగా పోట్లీ బటన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ 1 సైడ్ పార్ట్ని తీసుకొని నెక్ దగ్గర 3 ఇంచెస్ అండ్ స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచు, టోటల్గా 3.5 ఇంచెస్ క్లాత్ని పైన విచ్ పెట్టుకొని పోట్లీ బటన్స్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ డౌన్ పార్ట్లో కూడా స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్ క్లాత్ని విచ్ పెట్టుకోవాలి. ఈ విధంగా పోట్లీ బటన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 1 సైడ్ ఫ్యాబ్రిక్కి పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత అనదర్ ఫ్యాబ్రిక్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత పైనుండి కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ని బేస్ చేసుకొని లైనింగ్ క్లాత్ మిడిల్ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్స్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకొని కటింగ్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్కి కూడా అదే విధంగా స్టిచ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. స్లిట్స్ పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ వైపు పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ లైనింగ్ వైపు ఉంటే బ్యాక్ పార్ట్స్ కూడా లైనింగ్ వైపే పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపలికి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని వీడియోలో చూపించినట్లుగా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ సైడ్ కూడా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్స్ని కూడా రివర్స్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల స్టిచెస్ అన్నీ లోపలికే ఉంటాయండి, పిల్లలు కూడా గుచ్చుకోకుండా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సెంటర్లో లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత హుక్స్ పట్టీ కోసం 1.5 ఇంచ్ విత్ ఉన్న స్ట్రైట్ క్లాత్ లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి.
ఇప్పుడు ఈ క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని బాడీకి వన్ సైడ్ వీడియోలో చూపించినట్లుగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా హుక్స్ పట్టీ కోసం ఈ విధంగా క్లాత్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది హుక్స్ పట్టీ అండి. కాజా పట్టీ కోసం 3 ఇంచెస్ విడ్త్ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. స్ట్రైట్ క్లాత్ని తీసుకోవాలండి. క్లాత్ని వీడియోలో చూపించినట్లుగా 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కాజా కోసం 1/2 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టి రిమైనింగ్ క్లాత్ని వీడియోలో చూపించినట్లుగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత కాజా పట్టీ పైన హుక్స్ పట్టీని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని డౌన్ పార్ట్లో 2 కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూ పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత స్లీవ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఆర్గంజా క్లాత్ బోర్డర్ కలర్ తీసుకోవాలి. క్లాత్ని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. పఫ్ కోసం లెంత్ 2.5 ఇంచెస్ విత్ 2 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. పఫ్ కోసం విడిచిపెట్టిన క్లాత్ని విడిచిపెట్టుకొని అక్కడి నుండి కర్వ్ కోసం 2 ఇంచెస్ మెజర్ చేసుకొని వీడియోలో చూపించినట్లుగా పఫ్ వరకు మార్క్ చేసుకోవాలి. విత్ పైన 6.5 ఇంచెస్ డౌన్ పార్ట్లో 5.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. పఫ్ కోసం విడిచిపెట్టిన క్లాత్ని విడిచిపెట్టేసుకొని అక్కడి నుండి లెంత్ 6 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పఫ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ చేసుకున్న ప్లేస్ దగ్గర నుండి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఎండ్ సైడ్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండ్ స్లీవ్ కూడా ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. పఫ్ దగ్గర 2 స్లీవ్స్ స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు డౌన్ పార్ట్లో మిడిల్లో 3-4 ఫ్రిల్స్ వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వెనక స్లీవ్ కూడా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 స్లీవ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్ డౌన్ పార్ట్లో బోర్డర్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ 4 ఇంచెస్ లెంత్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని వీడియోలో చూపించినట్లుగా
పెట్టుకొని డౌన్ పార్ట్లో స్టిచ్ చేసుకోవాలి. ఎంటర్ స్లీవ్ కూడా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత 1 ఇంచు బోర్డర్ కోసం క్లాత్ని విడిచిపెట్టుకొని రిమైనింగ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్ని సెంటర్కి వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకొని షోల్డర్ సెంటర్లో వీడియోలో చూపించిన విధంగా స్లీవ్ని పెట్టుకొని బోత్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ స్లీవ్ని కూడా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత లోపల స్టిచ్ చేసిన పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ వైపుకి ఫోల్డింగ్ చేసుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 స్లీవ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ బాటమ్ పార్ట్ 2 పార్ట్స్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ క్లాత్ కూడా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా 4 పార్ట్స్ ఈ విధంగా వస్తాయి. మెయిన్ బాటమ్ పార్ట్స్ 2, లైనింగ్ బాటమ్ పార్ట్స్ 2. ఇప్పుడు బాడీ పార్ట్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని బాటమ్ పార్ట్ని వీడియోలో చూపించినట్లుగా రివర్స్లో పెట్టుకొని వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎనదర్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్. ఈ విధంగా మెయిన్ బాటమ్ పార్ట్ని బోత్ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ని వీడియోలో చూపించినట్లుగా లైనింగ్ వైపు పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ బాటమ్ పార్ట్ని వేస్ట్ దగ్గర ఈ విధంగా పెట్టుకొని ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ బాటమ్ పార్ట్కి అండ్ లైనింగ్ బాటమ్ పార్ట్కి మిడిల్లో బాడీ పార్ట్ వచ్చే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. చూసారు కదా, వేస్ట్ దగ్గర కూడా స్టిచ్చెస్ అన్నీ లోపలికే ఉంటాయి, పిల్లలకు కూడా గుచ్చుకోకుండా ఉంటుంది. బ్యాక్కి థ్రెడ్స్ కోసం మెయిన్ ఫ్యాబ్రికే తీసుకోవాలి. థ్రెడ్స్ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. థ్రెడ్స్ కోసం స్ట్రైట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. విత్ 5 ఇంచెస్, లెంత్ 25 ఇంచెస్ మెజర్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా 2 పార్ట్స్ని తీసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని వీడియోలో చూపించినట్లుగా రివర్స్లో పెట్టుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని 1 సైడ్ ఎడ్జ్లో క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎడ్జ్లో క్రాస్గా స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ ప్లేస్లో ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్ బ్యాక్ సైడ్ ఈ థ్రెడ్స్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రాక్ని కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకొని హ్యాండ్స్ దగ్గర నుండి వేస్ట్ వరకు ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఎడ్జెస్లో స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రాక్ని రివర్స్ చేసుకోవాలి. స్టిచ్ చేసి రివర్స్ చేయగా బోత్ సైడ్ ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటినీ కలిపి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి లైనింగ్ క్లాత్ కూడా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ స్లీవ్స్ దగ్గర బాడీ పార్ట్ దగ్గర కూడా సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. అండ్ లైనింగ్ డౌన్ పార్ట్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్ని రివర్స్ చేసుకోవాలి. స్లీవ్ డౌన్ పార్ట్లో 3 ఇంచెస్ మెజర్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్కి ఫిల్ట్ కోసం 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, 1/2 ఇంచ్ లోపల స్టిచ్చింగ్ కోసం వెస్ట్ దగ్గర పోగా 3.5 ఇంచెస్ వస్తుంది. ఈ 3.5 ఇంచెస్ని వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని ఇలా పెట్టుకొని బోర్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. వేస్ట్ దగ్గర ఈ విధంగా టసల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్కి హుక్స్ కాజాలు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి 4 to 5 years బేబీకి లాంగ్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.